నిజంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఏదో విహేళన చేసి కావాలని యాక్టింగ్ చేస్తున్నట్టు చేస్తుంటే చేసావు కాబట్టి నీ బిడ్డకు అలా జరిగిందని చెప్పి రోజా గారు కామెంట్ చేశారు. దానికి నేను కూడా స్పందించాను. ఒకవేళ ఆ విధంగానే అనుకుందాం, ఆ విధంగానే పవన్ కళ్యాణ్ ఇమేజ్ కోసం ఆల్రెడీ ఆయన చాలా పెద్ద ఇమేజ్ ఉన్న స్టార్, ఆయనకి కొత్త ఏం కాదు ఇవన్నీ, అట్లా అనుకుంటాం. మరి అక్కడ సింగపూర్ లో పేలుడు జరిగినప్పుడు అక్కడ అతను ఒక్కడే కాదు కదా, పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి కాదు కదా, చాలా మందికి జరిగింది కదా. మరి వాళ్ళందరూ ఏం తప్పు చేశారు? ఈవిడ నోటికి అడ్డు అదుపు ఉండదండి, ఏది వస్తే అది మాట్లాడేస్తుంది. నాకు అది నచ్చదు. ఒకసారి అదే విషయం కూడా అంటే వాళ్ళ పిల్లల విషయంలో కూడా ఒక సోషల్ మీడియాలో ఏవో 2-3 వీడియోలు అప్పుడు వైరల్ అయితే పిల్లల జోలికి వచ్చారు, పిల్లల గురించి మాట్లాడకూడదు అని ఆవిడే అన్నారు. మళ్ళీ ఆవిడే మరి దేవుడు చూపించాడు, చూసే వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదైపోయి ఫ్లైట్ క్రాష్ అయి చనిపోయారు కదా ఆయన. మరి ఆయన దానికి ముందు ఏదో కొన్ని చేసున్నాడు అనమాట. 7 కొండల స్వామికి 7 కొండలు ఎందుకు? మరి ఏమనుకోవాలి? అది కూడా దేవుడు ఇదే అనుకోవాలా? కర్మఫలం అంటది. దాన్ని పిల్లలు తీసుకొని వచ్చి దిద్దకూడదు, తప్పది. సో పవన్ కళ్యాణ్ గారు దాని గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు తెలుసా ఆవిడ్ని. సో ఎందుకు అలా మాట్లాడతావు? నువ్వు పిల్లల గురించి నువ్వు తీసుకెళ్ళినప్పుడు నువ్వే పిల్లలు ఎందుకు తీసుకొస్తావు? ఎంత బాధగా ఉంటుంది.